శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 6వ తేదీ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శనివారం. తేదీ బహుళ షష్ఠి రాత్రి 10 గంటల 2 నిమిషాల వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 3 గంటల 58 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 6 గంటల 56 నిమిషాల నుండి 8 గంటల 37 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 28 నిమిషాల నుంచి 7 గంటల 12 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 43 నిమిషాల నుంచి 10 గంటల 26 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుంచి 12 గంటల 41 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్తం 4 గంటల 14 నిమిషాల నుంచి 4 గంటల 58 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 41 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకు. ఈరోజు విశేషం అధిక జ్యేష్ఠ బహుళ షష్ఠి శనివారం. ఒక గొప్ప విశేషం ఉంది, అదే అధిక జ్యేష్ఠ బహుళ షష్ఠి. షష్ఠి అనగానే మన మనసులో మెదిలే అద్భుతమైన రూపం కరుణామయుడైన సుబ్రహ్మణ్య స్వామిది. ఆయనకు షష్ఠి తిథి అంటే అత్యంత ఇష్టం. ఒక పక్క పురుషోత్తమ మాసంలో శ్రీ మహావిష్ణువుకి కరుణ, మరోపక్క షష్ఠి తిథి నాడు ఆ కుమారస్వామికి అనుగ్రహం, ఈ రెండు అద్భుత శక్తులు కలగలిసిన అరుదైన పర్వదినం ఈరోజు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో నిత్యం మనం ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొంటూ ఉంటాం. ఆర్థిక సమస్యలు, పిల్లల భవిష్యత్తు మీద బెంగ, కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, ఆఫీస్లో పనుల జాప్యం, ఇలా ఎన్నో విషయాలు మన మనసుకి తొలిచేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనకు కావాల్సింది అంతులేని మానసిక ధైర్యం. ఆ ధైర్యాన్ని ఇచ్చే దైవమే సుబ్రహ్మణ్య స్వామి. ఈ బహుళ షష్ఠి రోజున స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఆయన మన దారిలో ఉన్న ఆటంకాలను తొలగించి పనులన్నీ సులభంగా నెరవేరేలా ఆశీర్వదిస్తాడు. అందుకే ఈ రోజును కేవలం క్యాలెండర్లో ఒక సాధారణ రోజులా కాకుండా మన తలరాతను మార్చే ఒక మంచి అవకాశంగా భావించాలి. ఈరోజు వీలైన వారు పూజ ఎలా చేయాలి, ఏవేవో పెద్ద పెద్ద నియమాలు ఉంటాయేమో అని అస్సలు కంగారు పడకండి. భగవంతుడికి మన ఆడంబరాలు, హంగులు అక్కర్లేదు. స్వచ్ఛమైన మనసు ఉంటే చాలు. ఉదయాన్నే కొద్దిగా త్వరగా నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఇల్లుని మరియు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. ఇంట్లో దేవుడి ముందు ఒక చిన్న ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించండి. కుమారస్వామికి ఎర్రటి పూలంటే ఎంతో మక్కువ కాబట్టి మందార లేదా గులాబీలతో స్వామి పటాన్ని అలంకరించండి. అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు పూలను కూడా దేవుడికి సమర్పించండి. పూజ చేసేటప్పుడు పెద్ద పెద్ద శ్లోకాలు చదవకపోయినా పర్వాలేదు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని, అలాగే ఓం శరవణభవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని ప్రశాంతంగా కూర్చుని ఓ 10 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని జపించండి. నైవేద్యం కోసం పెద్దగా ఖర్చు చేసి పిండి వంటలు చేయనక్కర్లేదు. కాసిన్ని పాలు, పండ్లు లేదా కొద్దిగా బెల్లం ముక్క భక్తిగా సమర్పిస్తే ఆ స్వామి ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు. పూజ పూర్తయ్యాక దేవుడి ముందు సాష్టాంగ నమస్కారం చేసి మీ మనసులోని బాధలను, కోరికలను ఆయన పాదాల వద్ద ఉంచండి. ఇక ఈ అధిక జ్యేష్ఠ బహుళ షష్ఠి నాడు ఇలా సరళంగా భక్తితో పూజ చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్యోతిష శాస్త్రపరంగా చూసుకుంటే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల జాతకంలో ఉన్న కుజదోషం, సర్పదోషాల ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. మీ కుటుంబ వ్యవహారాలలో ఏవైనా చికాకులుంటే అవి తొలగిపోయి భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య అనురాగం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఏవైనా అప్పుల బాధలు, ఇబ్బందులు పడుతున్నట్లయితే విష్ణుమూర్తి కరుణ వల్ల మీకు కొత్త ఆదాయ మార్గాలు గోచరిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో చాలా కాలంగా నిలిచిపోయిన పనులు లేదా కోర్టు వ్యవహారాలు లాంటివి ఉంటే ఈరోజు స్వామిని స్మరించుకోవడం వల్ల వాటిలో అనుకూలమైన కదలిక వస్తుంది. ఆరోగ్యపరంగా నీరసంగా ఉండటం, తరచూ అనారోగ్య బారిన పడటం లాంటి సమస్యలు ఉంటే ఆ సుబ్రహ్మణ్యుని ఆశీస్సులతో మంచి ఆరోగ్యం, దానికి తోడు మంచి ఉత్సాహం సిద్ధిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారు. సాయంత్రం వేళ వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణుమూర్తి లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. ఈ పురుషోత్తమ మాసంలో అన్నదానం చేయడం ఎంతో పుణ్యకార్యం కాబట్టి మీకు తోచినంత, మీకు ఉన్నంతలో పేదలకు కాస్త ఆహారం పెట్టండి లేదా పశువులకు, పక్షులకు దాన, నీరు ఏర్పాటు చేయండి. ఈ చిన్న పనులు మనకు ఎనలేని
ఆత్మ సంతృప్తినిస్తాయి. భగవంతుడి మీద భారం వేసి ధర్మబద్ధంగా మనం కష్టపడితే ఆ కష్టానికి ఈరోజు మనం చేసుకునే దైవానుగ్రహం కూడా తోడైతే జీవితంలో ఎంతటి విజయాన్నైనా సులభంగా సాధించవచ్చు. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం నమో వెంకటేశాయ నమః అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదనపడకండి. ఓం శరవణభవ అని 108 సార్లు మనసులో జపించండి. కామెంట్స్ రూపంలో 3 సార్లు రాయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ పవిత్రమైన రోజు మీ అందరి జీవితాల్లో ఒక కొత్త వెలుగును, ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంచుకున్న ప్రతి మంచి పనిలో ఆ భగవంతుడు మీకు తోడుగా ఉండి నడిపించాలని ఆశిస్తున్నాను. దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీ ప్రయత్నం మీరు చేస్తూ పోండి. అంతా మంచే జరుగుతుంది. శుభోదయం. శుభ శనివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. బంధువర్గంతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉన్నా పనులు కలిసి వస్తాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సాహిత్యవేత్తలకు ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. కొత్త అవకాశాలతో సంతోషాన్ని పొందుతారు. పూర్వంతో పోలిస్తే పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గతంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగంలో సంతృప్తి పొందుతారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు ఉండవచ్చు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకాలం నడుస్తుంది. ఇప్పుడు చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. ఎటు చూసినా అదృష్టమే గోచరిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. సొంత నిర్ణయం శక్తినిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చు పెరిగినా ఆర్థికంగా బాగుంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మీ మనస్సులోని భావాలను వ్యక్తీకరించడానికి, క్లియర్ చేయడానికి ఈరోజు సరైనది. ఇంతకుముందు మీకు అలాంటి అవకాశం వచ్చి ఉండకపోవచ్చు. ఈరోజు మీరు బాగా అర్థం చేసుకునేలా మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. ఈరోజు ఫ్రెష్గా ప్రారంభించండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగరీత్యా అనుకూలమైన సమయం. అధికారుల సహాయ సహకారాలతో చాలా పనులు నెరవేరుతాయి. శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల రాక సంతోషాన్ని ఇస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. ఖర్చులు పెరిగినా స్నేహితుల మూలంగా పనులు నెరవేరుతాయి. గతంలో ఇచ్చిన సొమ్ము చేతికి అందుతుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. విద్యార్థులు సంతృప్తికరంగా ఉంటారు. మంచి స్థాయిలో నిలుస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం ఉంటుంది. బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు. గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి. తగినంత మానవ ప్రయత్నం అవసరం. ఎదురుచూస్తున్న పనులు కొన్ని సఫలమవుతాయి. దేనికి వెనుకాడవద్దు. తోటివారి సలహాలు పనిచేస్తాయి. జీవితంలో ఎదుగుదలకు ప్రణాళికలు వేసుకునే సమయం ఇది. మీరు ఇప్పటికే తీసుకున్న నిర్ణయం గురించి పునరాలోచించడం అవసరం. అయితే రెండవ ఆలోచన ఉండవచ్చు. ఆకస్మిక స్వభావం కారణంగా మీరు అపరిచితులకు సహాయం చేయడంలో అనుభూతి చెందుతారు. మీరు సహాయం చేసిన ఎవరైనా ఆ సహాయాన్ని తిరిగి ఇవ్వవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. శివ ధ్యానం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి గోచరిస్తుంది. అద్భుతాలు సృష్టిస్తారు. మిత్రుల సహకారం అవసరం. ఒక మంచి పని చేస్తారు. పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారంలో లాభం వస్తుంది. మీరు చాలా ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, కానీ అంత సులభంగా ఆమోదం పొందకపోవచ్చు. పని ప్రదేశంలో ఇది సానుకూలమైనప్పటికీ నెమ్మదిగా కదలిక ఉన్నట్లు అనిపిస్తుంది. నలుగురితో చర్చించి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంతో ఉత్సాహంగా పనులు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు ఆత్మీయుల మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవడం అవసరం. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కళాకారులకు రచయితలకు మంచి అవకాశాలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. అదృష్టవంతులవుతారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. నరసింహస్వామిని ప్రార్థించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి.
ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. విఘ్నాలు ఎదురైనా బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. మిత్రుల ద్వారా ఒక మంచి జరుగుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనిని సకాలంలో పూర్తి చేయడంలో మీ తెలివితేటలు సహాయపడవచ్చు. మీ దృక్పథంలో విస్తరణ పెరుగుదల గమనించే అవకాశం ఉంది. మంచి వ్యాయామ దినచర్య ప్రస్తుతానికి అవసరం కావచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటి బరువు బాధ్యతలు పెరుగుతాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు తోటివారితో పై అధికారులతో కలిసికట్టుగా పనిచేస్తారు. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయండి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందడంతో కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ప్రయోజనాలు ఆశిస్తారు. వ్యవసాయదారులకు అనుకూలిస్తుంది. భూ వ్యవహారాలలో జాగ్రత్త పాటించడం అవసరం. సాహితీవేత్తలకు కళాకారులకు కొత్త అవకాశాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఇష్టదైవాన్ని సందర్శిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయట అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. నూతన ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. అదృష్టవంతులు అవుతారు. గత పొరపాటు కొన్ని మచ్చలను మిగిల్చి ఉండవచ్చు, కానీ వాటిని మరచిపోయే సమయం ఆసన్నమైంది. ఈరోజు మీరు చాలా వరకు పాత స్నేహితుల నుంచి ఆనందకరమైన ఆశ్చర్యానికి లోనవుతారు. మీ మైండ్ స్పేస్లో ఉన్న గందరగోళానికి ఇటీవల స్పష్టత వస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను వింటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త పనులపై మనస్సు నిలుపుతారు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సాంస్కృతిక దైవిక కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. భూములు వాహనాల వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. రాజకీయ ప్రభుత్వ పనుల్లో జాప్యం జరగవచ్చు. స్నేహితులు బంధువులతో సత్సంబంధాలను కొనసాగిస్తారు. పెద్దల సలహాలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు పొందుతారు. సమాజంలో మంచి పేరును పొందుతారు. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల ప్రశంసలు పొందుతారు. పని భారం పెరిగినా సంతృప్తిగా పూర్తి చేస్తారు. అద్భుతమైన శుభకాలం. అనుకున్న పనులు సకాలంలో అవుతాయి. ఆనందించే అంశం ఉంటుంది. ముఖ్య వ్యక్తులకు మీ ద్వారా మంచి జరుగుతుంది. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి. మంచి జీవితం లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు మనసులో అనుకున్నది కార్యరూపం దాలుస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. వెతకబోయిన తీగ కాలికి తగులుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. మీరు ఆశ్చర్యకరమైన సందర్శకులను కలవవచ్చు. అది స్వాగతించదగిన మార్పు. మీరు బాగా వ్యక్తీకరించడానికి గత అభిరుచి లేదా ఆసక్తిని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ఉన్నత స్థితి లభిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదాల్లో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆత్మీయులు సహకరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆర్థిక ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. తద్వారా ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం తగ్గుతుంది. సహోద్యోగుల సహకారంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ ఫలాలు అద్భుతంగా ఉంటాయి. కొత్త డైట్ లేదా రొటీన్ వర్కౌట్ ఇప్పటికే మిమ్మల్ని మునివేళ్ల మీద ఉండేలా చేస్తుంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. విష్ణు దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఓపికతో పనులు చేసుకోవడం ఉత్తమం. ఆశయం నెరవేరుతుంది. పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఉద్యోగపరంగా ఉన్నత స్థితి కలుగుతుంది. ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకుని కార్యాచరణను రూపొందించండి. అవసరమైన సహకారం అందుతుంది. ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి. వ్యాపార రీత్యా కొంత అనుకూలం. మార్పుల మధ్య జీవితంలో కొంత మార్గం తెలుస్తుంది. మీరు చేసే పనికి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న చిన్న ట్రిప్ కార్డుపై ఉంటుంది. మీరు చాలా కాలంగా కలవాలనుకుంటున్న వ్యక్తితో ఎక్కువ సమయం గడపవచ్చు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. గత పెట్టుబడులకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్థిర చరాస్తుల విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. అయితే కొన్ని పరిష్కారం కావచ్చు. ప్రారంభించిన పనుల్లో తాత్కాలిక ఆటంకాలు రావచ్చు. ఓపికతో పరిష్కరించుకోవడం మంచిది. ఉద్యోగస్తులు ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఉద్యోగ శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు, ప్రభుత్వ, రాజకీయ పనుల్లో విజయం చేకూరుతుంది. వ్యవసాయదారులకు బాగా కలిసి వస్తుంది. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. స్థిరత్వం వస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారి ప్రయత్నాలు ఈరోజు కార్యరూపాన్ని దాలుస్తాయి. మనోబలం అవసరం. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి. స్పష్టమైన ప్రణాళికలతో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో తగినంత గుర్తింపు ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ పరంగా మేలు చేకూరుతుంది. పనిలో కొత్త పరిణామాలు ఏవి ప్రస్తుతానికి మిమ్మల్ని ప్రేరేపించకపోవచ్చు. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఊరటనిస్తాయి. ప్రభుత్వ పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. స్నేహితులు, బంధువర్గంతో కార్య సాఫల్యత ఉంటుంది. అయితే వృధా ఖర్చుల నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. స్థిర చరాస్తుల విషయంలో వివాదాలు కొనసాగుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సంగీత, సాహిత్య కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు నలుగురి సహకారం లభిస్తుంది. శుభాలు జరుగుతాయి. శూన్యతను పూరించడానికి సన్నిహిత మిత్రుడు వేరొకరిని కనుక్కుంటారు. అయితే అది తాత్కాలికంగా ఫలించకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఇష్టదైవాన్ని స్తుతించండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో వాటిని నిర్వర్తిస్తారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పనులపై మనసు నిలిపి పట్టుదలతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. విజయం చేరువలోనే ఉంటుంది. బలమైన ప్రయత్నం చేయాలి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పని ప్రారంభిస్తే అద్భుతమైన విజయం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. ఉద్యోగపరంగా కోరుకున్న ఫలితం లభిస్తుంది. వ్యాపార బలం ఉంటుంది. వస్తు ప్రాప్తి, వాహన యోగాలు ఉన్నాయి. మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. చాలా కాలం తర్వాత మీకోసం కొంత నాణ్యమైన సమయాన్ని వెచ్చించాలని మీకు అనిపించవచ్చు. అందుకు అనువైన మార్గాలు ఉంటాయి. కానీ మీరు తప్పనిసరిగా లుక్అవుట్లో ఉండాలి. కాబట్టి వారిని పరిశీలించడం మంచిది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. సూర్యస్థుతి ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు మనస్సులోని సంకల్పం నెరవేరుతుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. క్రమంగా అవరోధాలు తొలగుతాయి. ఏకాగ్రతకు భంగం కలిగించేవారు ఉంటారు. ఓర్పుతో లక్ష్యాన్ని చేరాలి. సహనానికి పరీక్షాకాలంగా అనిపిస్తుంది. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. వ్యక్తులు మీకు చాలా మంచి అనుభూతిని కలిగించవచ్చు. వ్యాపారంలో కలిసి వస్తుంది. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. అలసట లేకుండా ఏకాగ్రతతో పనులు నిర్వర్తిస్తారు. కోర్టు పనులు అనుకూలంగా ఉంటాయి. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరిన చిన్నపాటి అభిప్రాయ విభేదాలు తలెత్తవచ్చు. అనవసరపు చర్చలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. అధికారుల ఆదరణతో కొన్ని పనులు నెరవేరుతాయి. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా పడవచ్చు. వ్యవసాయదారులకు, సాహితీవేత్తలకు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, తోటివారితో స్నేహంగా ఉండడం అవసరం. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. మానసిక పోరాటం చాలా కాలం తర్వాత ముగిసే అవకాశం ఉంది. అనారోగ్య బాధలు తగ్గుతాయి. విద్యార్థులకు అనుకూలం. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. దుర్గాదేవిని స్మరించండి. శుభ పరిణామాలు ఉంటాయి.
మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఏకాగ్రతతో పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లభిస్తుంది. ఆఫీసులో మంచి పేరును సంపాదిస్తారు. భూముల వ్యవహారం అనుకూలిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేయవచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ రాజకీయ పనులు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతృప్తిగా కాలం గడుపుతారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. కోరుకున్న విధంగానే ఫలితాలు సిద్ధిస్తాయి. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. కాలం మిశ్రమంగా ఉంటుంది. అవసరాలకు తగ్గట్టు కార్యాచరణను రూపొందించాలి. అపార్థాలకు అవకాశం ఉంది. ఆచితూచి సంభాషించండి. ధర్మ మార్గంలో ఫలితాలు రాబట్టాలి. సమయస్ఫూర్తితో ఉద్యోగంలో విజయం సాధిస్తారు. మీ జీవితంలో కొన్ని పాత విషయాలను కూడా అనుమతించవచ్చు. ఒక సామాజిక సమావేశం కోసం ఎవరైనా మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించవచ్చు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. విష్ణు స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశివారు ఉత్సాహంతో పనులు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. గురుభక్తికి ప్రాధాన్యతనిస్తారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. సంగీత సాహిత్య కళాకారులకు అనుకూలం. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు అందుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తి చేయడం మంచిది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. భూములు వాహనాల లావాదేవీల్లో ఏమరపాటు తగదు. ఉద్యోగస్తులు తోటివారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. ఆరోగ్యంగా ఉంటారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. తీర్థయాత్రలు విహారయాత్రలపై మనసు నిలుపుతారు. ఉత్తమ కాలం నడుస్తుంది. బాధ్యతలకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండేటట్లు చూసుకోవాలి. ఉద్యోగంలో అధికార లాభం ఉంటుంది. సంతోషించే వార్తలు వింటారు. ఆనందప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. గృహ వాహనాల యోగాలు అనుకూలిస్తాయి. ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. మీరు కోరుకున్నట్లు అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తుంటే మీరు గెలిచిన విధానాన్ని కూడా సమీక్షించవలసి ఉంటుంది. ప్రయత్నించడానికి విలువైన మంచి పెట్టుబడి అవకాశం రావచ్చు. మీరు ఏదైనా వెతుకుతున్నట్లయితే పొరుగువారు ఆశ్చర్యకరంగా సహాయం చేయవచ్చు. శివస్మరణ మనశ్శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.